మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతి క్షణం మరోవరం వీడోవని మూడేది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయము నేలగా సదా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళ ముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళ ముందు పారాడగా చుట్టూ ఎవరు ఉండరుగా కిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా గట్టి మేళమంటూ ఉండదా గుండెలోని సందడి చాలదా పెళ్లి పెద్దలెవరు మనకి మనసులే కదా అవా సరే కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళ ముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళ ముందు పారాడగా తగు తరుణం ఇది కదా మదికి తెలుసుగా తదుపరి మరి ఏమిటట తమరి చొరవట బిడియమిదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా పలకని పెదవి వెనక పిలుపు పోల్చుకో సరే మరి కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళ ముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళ ముందు పారాడగా మిలమిల మిల మెరిసెలే కనులలో వెలుగులే కలల సిరులుగా జత కలిసెలే కలిసెలే ఇరు మనసులు కలిసెలే అడుగులే ఒకటిగా కలిసి నడవగా ఆ నింగి మెరిసింది పందిరిగా ఈ నేల వెలసింది పీటలుగా తొలి వలపే వధువై నిలిచే వరుడే వరమై రాగా ఈ జగమే అతిథై మురిసే మనసే మనువై పోగా ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా
ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయలూపెలే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఎంత దాచుకున్నా పొంగిపోతూ ఉన్నా, కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోనా దారి కాస్తూ ఉన్నా. నిన్ను చూస్తూ ఉన్నా, నువ్వు చూడగానే దాగిపోతూ ఉన్నా. నిన్ను తలచి ప్రతి నిమిషం పరవశమై పరుగులనే తీసెనా మనసు ఓ వెల్లువలా తనలోనా. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయలూపెలే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. రంగులదుకున్నా సందె పొద్దులాగా నువ్వు నవ్వుతుంటే దివ్యలెందుకంట. రెప్పలేయకుండా రెండు కళ్ళ నిండా నిండుకున్న మల్లే నిన్ను నింపుకుంటా. ఎవరికిది తెలియదులే మనసుకిది మధురములే, నాలోనే మురిసివో వేకువలా వెలుగై ఉన్నా. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయలూపెలే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామసగలలో పలకటి
ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఏడడుగులే ఎగై అగ్ని మీకు సాక్షిగా 7 జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరే కల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరి దంట కష్టం సుఖం అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్ళలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకరాలో పలకటి మంతరాలో అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్ళలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకరాలో పలకటి మంతరాలో కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపానా వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపు తంతే ఇది
సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది. జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా. మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. पावन चरित्र रवि सोमवर नेत्र रमणीय गात्र सीता कल्याण वैभोग में राम कल्याण वैभोग శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువులక్కటై సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసా తరుగుతుంటే గారం పెరుగుతుంటే వనికే చేతులకు గాసుల చప్పుడు చప్పున ఆపుకొని గడేగ మరిచిన తలుపే వేయండని సైగడు తెలిపే క్షణాలిక కరిగిపోవా
అది ఎత్తి పెట్టేస్తారు ఇక్కడ ఆడ పెట్టేస్తారు
అర్థమేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జానం అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేల వీధి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ పన్నెలు చాలమ్మా మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని మెడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేల వీధి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ పన్నెలు చాలమ్మా మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకుని కదివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేల వీధి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ పన్నెలు చాలమ్మా మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి
శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి. అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండ్లుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరిగాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం.
తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మనికి నింపుకో. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. కనులారా చూద్దాము కదలిరా రమ్మ, పసుపు కుంకుమ జంట కట్టి
పట్టబట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్టవచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ వాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం వారు వీరనే తేడా లేదులే ఇకపై ఒక్కటే పరివారం పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం ఇద్దరి కోడిక కాదు ఇది వందల మనసుల కలయికిది ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది రారండో వేడుక చూద్దాం వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం కాలం కొమ్మపై మెరిసే నవ్వులై కలిసే గువ్వలే బంధువులు కదిలే దారిలో మెదిలే గురుతులై నడిపే దిబ్బెలే వేడుకలు ఎప్పుడో తెలిసిన చుట్టాలు ఇప్పుడే కలిసిన స్నేహితులు మనసుని తడిమిన సంగతులు కనువిందుగా ఉంది ఈ పందిరి రారండో వేడుక చూద్దాం అయిన వాళ్ళందరం ఈ వేళ ఒక్కటిగా చేరాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం శతమానం భవతి శతమానం భవతి ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి
వేదం నాదంలా వెలుగు దీపంలా హారం దారంలా క్షీరం నీరంలా మాట అర్థం రాగం భావం తూర్పు ఉదయంలా పువ్వు తావి నింగి నీలం నువ్వు ప్రాణంలా ఆలు మగలు మొగుడు పెళ్ళాం భార్యాభర్తలకి శతమానం భవతి నీకు శతమానం భవతి అది బిందు పడిపోతుంది ఏదేమైనా సఖీ విడువను నిన్నే ఒట్టుగా చెబుతున్నానే ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా ఒట్టుగా చెబుతున్నానే ఒక పాపగా నిన్నే కను పాపగా నిన్నే కాచుకుందు కైబాసలు సేయుచుంటినే చప్పుళ్ళకి చెంతకురానా పొట్టుకి ఒక ముద్దు నొసగి బానిసకానా అడిగే వరమైన భారము కాదే మన నడుమున ఏ వాదమైన ఓటమి నాదే ఏదేమైనా ఋషుల చుట్టూరా ఉండి వారి మధ్యన ఉండేటటువంటిదే అరుంధతి దేవి ఎవరు వశిష్ఠుడి యొక్క భార్య. వశిష్ఠుల వారు రాముడు వారికి గురువు గారు అన్నమాట. వారికి వేద విద్యలు అష్ట విద్యలు వాళ్ళ వంశానికి గురువు గారు. ఆయన భార్య మహాపతివ్రతరావు.
కనుక వివాహమైన ప్రతి దంపతులు కూడా మొదలుగా ఆమెని ఆరాధన చేసుకుంటారు. ఆమె ప్రతి సేవ చేయడం వల్ల భర్త చేసుకున్న పుణ్య ఫలితంలో సుఖ భాగం ఉంది, తాను చేసుకున్న పుణ్యం తానకయ్యింది. ఎప్పుడైనా మగవాళ్ళు చేసిన దాంట్లో ప్రతి సగభాగం ఆడవాళ్ళకు, వీళ్ళు చేసింది ఏది రాదు, మగవాళ్ళు కాదు. కనుక భర్త కంటే అధిక పుణ్యాన్ని పొంది మొదలు నక్షత్రం ఉండడాన్ని చేరుతుంది. వివాహమైన ప్రతి దంపతులు కూడా ఆ ఈశాన్య దిక్పాలకుల్లో ఉన్నటువంటి అమ్మవారికి, ఆ చుట్టూరా ఉన్నటువంటి పురుషులకి వసంత పుణ్యను వదులుతారు. ఎవరి ద్వారా? ఆడబడుచు ద్వారా. చూస్తారు కదా, ఆడబడుచు, అర్ధము కూడా ఆడబడుచు అంటారు మన భాషలో. అంటే భర్తకి ఎంత అధికారం ఉందో దానిలో సగ భాగం ఆమె తీసుకోండి, ఆ రక్తాన్ని పొంది. కనుక అధికారం ఆమెకు ఉంది అని చెప్పి ఆమె ద్వారా వసంతపు నీళ్ళని తీసుకొచ్చి వస్తారనమాట. ఇటువంటి వసంతమయం కావాలి నా జీవితం, రంగులమయమైనటువంటి జీవితం కావాలని చెప్పి ఆమెకు ఆ వాటిని అధికంగా వదలడం జరుగుతుంది. మీరు నమస్కారం ఏమని చేయాలా? ఉద్యోగం పురుష సింహం ఉపైతే లక్ష్మి అంటారు. మగవాడికి ఉద్యోగము ఎక్కువ. కనుక దీన్ని చక్కగా చేసుకుంటూ కుటుంబం అంతా చక్కగా కుటుంబం బాగుంటుంది. కనుక చేసుకునేటటువంటి వృత్తిలో ఆర్థికంగా ఏ సమస్యలు లేకుండా అనుగ్రహించండి తల్లి. అమ్మాయి మిమ్మల్ని నమ్ముకొని వచ్చేసింది, ఎవరు వాళ్ళ అమ్మ నాన్న చూశాడు, మంచి అబ్బాయి ఉన్నాడు, అందగాడు, అమ్మ చూసుకోమని చెప్పి మిమ్మల్ని నమ్ముకొని మీ ఇంటికి వచ్చేసింది. అక్కడ ఎంత గారాభంగా సాగుతూ ఉంటారో ఆ అమ్మాయిని. కనుక మీ నమ్మకంతో మీ మీదకి వచ్చేసింది. కనుక ఏ కష్టాలు లేకుండా, ఏ బాధలు పెట్టకుండా అమ్మాయిని బాగా చూసుకోవాలంటే ఆర్థికంగా ఉండాలి. మనం ఇది బాగుంది అనుకోండి, హ్యాపీగా జరిగిపోతూ ఉంటాం. కనుక ఆర్థికంగా ఏ సమస్యలు లేకుండా మమ్మల్ని అనుగ్రహించు. ఇప్పుడు దాకా కూడా మీ తల్లిదండ్రులు ఆ యొక్క సంపాదన మీ గురించి ఆలోచన లేదు. కేవలం నా భర్త తెచ్చిన రూపాయలోనే ఇల్లుని చక్క పెట్టుకోవాలా, మీరు ఎంత తెస్తే అంతలోనే చూసుకుంటూ ఉంటుంది. కనుక దాంట్లో సమస్య లేకుండా అనుగ్రహించమని చెప్పి నమస్కారం చేసుకోండి. అట్లాగే మీరమ్మ ఆయన మాంగళ్యం కట్టేటప్పుడు మంత్రం చెప్పారు కదా, మాంగళ్యం కట్టునానైనా మమ్మ జీవన హేతున కట్టే పద్నాంశులకే జీవ శరదాంశం అని చెప్పి కట్టాడు. మాంగళ్యం అనేటప్పుడు మమ్మ జీవన, నా ప్రాణం ఇది. కనుక మీ కుటుంబ పోషణకై ఈ యొక్క మంగళసూత్రాన్ని కట్టాను కనుక, కుటుంబ రక్షణ చేయాలి కనుక సంపాదన కోసము, ఉద్యోగం కోసము బయట తిరుగుతూ ఉంటారు. అలా సమయం అనేది ఉండదు, సందర్భం అనేది రాత్రి పోవాల్సి వస్తుంది, పగలు పోవాల్సి వస్తుంది. ఈయన రక్షణ అంతా కూడా మీ దగ్గరే ఉంటుంది. కనుక ఇల్లుని చూసి ఇల్లాలను చూడాలంటారు. కనుక ఇంటిని చక్కబెట్టుకుని సకాలంలో దీపారాధన చేసుకుంటూ ఉంటే అదే ఆయనకి ఆయుష్. కనుక ఇంటిని ఎంత బాగా పెట్టుకుంటే ఈ పశువు కుంకుమలు అంత చక్కగా నీతో ఉంటాయి. కనుక ఎటువంటి అప్రతిష్ట రాకుండా, ఎటువంటి అపమృత్యు దోషాలు లేకుండా, అమ్మ నా పసుపు కుంకుమలు నేను నా ఊపిరినంత వరకు నాతో అనుగ్రహించమని ఆవిడ నమస్కారం చేసుకోవాలా. ఆ ఉండేటటువంటి దిగ్గదే వారికి సంవత్సరంలో కనిపించేటువంటి సమయాన్ని మాత్రమే అవసరపడుతుంది. ఎండాకాలం సమయంలో, మిగతా సమయాల్లో ఆ దిక్కున ప్రతి ఒక్క దంపతులు ఉంటుంది. కనుక సంతానాభివృద్ధి కలిగి జీవనాభివృద్ధి నమస్కారం చేసుకోండి.
సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర పవన స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే భక్తజన పరిపాల భరిత శరజాల భుక్తి ముక్తి దలీల భూదేవ పాల భక్తజన పరిపాల భరిత శరజాల భుక్తి ముక్తి దలీల భూదేవ పాల సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే సని పమగరి సరి గరి గమప సని పమగరి సరి మగరి పరమేశనుత గీత భవజలధి పోత తరణి కుల సంజాత త్యాగరాజనుత పరమేశనుత గీత భవజలధి పోత తరణి కుల సంజాత త్యాగరాజనుత సీతా కళ్యాణ వైభోగమే
కన్నా నీ వలనే నేనున్నా నా విలువే నీవన్నా జగమేలే నా హృదయాన్నేలే జానకి వినువే ప్రియమిథునం మనలా జతగూడే వరమై ఇరువురిదొక దేహం ఒక ప్రాణం మన కథనం తరముల దరిదాటే స్వరమై పలువురు కొనియాడే కొనమానం అయోధ్యను మించినది అనురాగపు సామ్రాజ్యం అభిరాముని పుణ్యమిగా అవనిజకి సౌభాగ్యం తమ వెళ్ళే శోభిల్లే ఆనారిని నేనేలే పతివ్రతలే ప్రణమిల్లే గుణసుందరివే నీపైనే ప్రతి ధ్యాస నీతోనే తుది శ్వాస జగమేలే నా హృదయాన్నేలే జానకి వినువే ప్రియమిథునం మనలా జతగూడే వరమై ఇరువురిదొక దేహం ఒక ప్రాణం మన కథనం తరముల దరిదాటే స్వరమై మీరు ముగ్గురు పడతారు కదా మీ ముగ్గురే పాట పాడితే అప్పుడు ఇస్తాడు మా తమ్ముడు మాకు రాదు నీకు పాప పెద్ద పాట ఇంట్లో సరిపోదంటే బయటకు రండి అంటే ఎందుకు ఏం పాట పాడాలా సినిమా పాట పాడాలా అవునంత వరకు వచ్చి ఏదో పాట పాడాలి ఏదో అందరు సాల్ పట్టుకుంటారండి పాటలకు డాన్స్ చేసినావు డాన్స్ అయ్యిండే దానికైనా కొట్టి చేస్తా పాట పాడతాం పెదమ్మ మాకు సపోర్ట్ చేయి కానీ డాన్స్ అలాగే మేము అలా పాడండి పాట అయినా పాడాలి డాన్స్ అయినా చేయాలి ఏదో పాట పాడు దేవుడి పాట అయినా పాడు డీజే మేము పడతాం నేనే పిలుచుకోవాలి అత్తనే ఇంకా కింద నుంచి 5 మంది పట్టుకోండి ఏదో పాట పాడి అదే అదే నెంబర్స్ అని చెప్పండి చిట్టు చిలకమ్మ చెప్పండి కొట్టిందా నువ్వేంది నెంబర్ 1 హిందీ లేకను అను ఇదేనా పోతాం లోపలికి ఏమనాలి నేను అన్నాడు కాదు మీరు అనాలి
వచ్చింది కొంచెం పట్టుకోండి చేపట్టు మా అక్కలు నిల్చున్న వాడేవాళ్ళు ఏందమ్మా ఏమని చెప్పాలి నీ పేరు చెప్పాలి జగదీష్ పేరు చెప్తేనే లోపల రాణిస్తాం మీరు పాట పాడిరా చెప్పడానికి మాటలు చెప్పాలి ఏదో క్లూ ఇచ్చాను చెప్పలేవు కదా అని. నేను శ్వేత మా ఆయన జగదీష్ వచ్చాను మావిడ అని చెప్పాలి. శ్వేత అక్క మనం పాట పాడుకుంటేనే ఒప్పుకున్నాడు మళ్ళీ అది ఎందుకు ఏదో ఫోన్లే పాప అన్న సినిమా పాట వదులు రామిరెడ్డి ఉన్న సాయిపాడు మమ జీవన హే